బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు రావడంతో మోతీనగర్లోని మర్రి జనార్దన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అటు ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో సోదాలు చేస్తుండటంపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారంటూ రవీందర్ నిలదీశారు. అలా రాయలసీమ కల్చర్ తీసుకొస్తారు తెలంగాణ మొత్తం నాశనం బట్టి ఇచ్చి తెలంగాణ కావాలన్నా పైన అలా రాయలసీమ కల్చర్ తీసుకొస్తారు తెలంగాణ మొత్తం నాశనం బట్టి ఇచ్చి తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు రావడంతో మోతీనగర్లోని మర్రి జనార్దన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అటు ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతాల్లో సోదాలు చేస్తుండటంపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇళ్లలోకి ఎలా వస్తారంటూ రవీందర్ నిలదీశారు. రాయలసీమ కల్చర్ తీసుకొస్తారు తెలంగాణ మొత్తం నాశనం బట్టి ఇచ్చి తెలంగాణ కావాలన్నా పైన రైట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు రావడంతో మోతీనగర్లోని మర్రి జనార్దన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అటు ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో సోదాలు చేస్తుండటంపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇళ్లలోకి ఎలా వస్తారంటూ రవీందర్ నిలదీశారు. పోలీసు వారు కూడా గుండావతారం ఎత్తి ఈ ఎన్నికల వారు చేస్తున్న ప్రక్రియ ఇగో ఇంత తీవ్ర రూపానికి ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఫిర్యాదులు చేస్తాం. ఇప్పుడు పోలీస్ కమిషనర్ గెలుస్తాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని కలుస్తాం, కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తాం. ఢిల్లీలో ఉన్న భారత ఎన్నికల కమిషనర్ కూడా కలిసి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం.
ఒక పక్కన ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దమన నీతి, గుండాగిరి, అప్రజాస్వామిక చర్యలను చట్టబద్ధంగా కొట్లాడుతూనే ప్రజాక్షేత్రంలో మేము మాత్రం బెదిరేది లేదు. నీ పోలీస్కి, నీ గుండాలకి, నీ బెదిరింపులకి క్షేత్రం వదిలేదే లేదు. కారును గెలిపించుకొని నీకు బుద్ధి చెప్పే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. దొరికినాయి చెప్పమనండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఉన్నాయి కదా. ఏం దొరకలేదు. మా సహచర శాసనసభ్యుంది ఓనరు మనం గెస్ట్ గా పిలిస్తే వచ్చినాం. చెప్పు చెప్పవే. ప్రధానంగా నా ఇల్లు ఇది నా ఇల్లు. వారు గెస్ట్గా ఉంటాం, అతిథిగా ఉంటాం అంటే 2 రోజుల కొరకు నేను ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా ఉంటే అడ్డ కాదు. ఇది ఇందాక రవీంద్రరావు గారు చెప్పినట్టు ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఇల్లు కాదని పదే చెప్తున్నాం. అయినా కావాలని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ నుంచి ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్త పనిచేయొద్దనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్ర. ఇది 3 గంటలైంది. మా ఇంట్లో నన్ను పర్మిషన్ ఇవ్వలే. 3 అవర్స్ నుంచి నా ఇంట్లో నా సమక్షంలో మీరు చేయండి, నాకేం అభ్యంతరం లేదు. నా సమక్షంలో మీరు సోదాలు చేయండి, లేదు మీకు వస్తుంది, అలో చేయం. మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నుంచా ఎక్కడి నుంచి ఇంటున్నాయి ఇట్లా ఆర్డర్స్ ఉన్నామని చెప్పి పోలీసు వాళ్ళు మేము చెప్తున్నాం, మా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఇంట్లోకి మాకు ఇవ్వండి, ఇది మా ఇల్లు అంటే మాకు ఆర్డర్స్ లేవు. ఎవరు ఆర్డర్ ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్. పోలీసులకు తెలియదు ఎందుకు చెప్తారు. అసలు పోలీసు వాళ్ళు ఉన్నారు. అసలు నియోజకవర్గ పరిధిలో కానప్పుడు చెక్ చేసిన వాళ్ళు పోలీసులకు రక్షణ ఇస్తున్నప్పుడు వాళ్ళకు పర్మిషన్ ఉండాలి. అది అడగకుండానే పోలీసులు రక్షణ ఇస్తే ఎట్లా చెప్పండి? నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కోరితే పరిధి వాళ్ళు దీనికి స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాలి ఇల్లు చెక్ చేయాలంటే. ఎంసీఏ రూల్ ప్రకారంగా లేదు కదా. మరి ఎంసీసీ రూల్ ప్రకారంగా పర్మిషన్ లేకుండా ఇలా ఇంతసేపు ఎందుకొరకు ఇది? వాళ్ళు ఇలా నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనపల్లె డివిజన్లో ఇలా ఉదయం 7 గంటలకే 200 మంది 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దిగిరు. మాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏదో జరుగుతుందని. కంపెనీ 7 నుంచి 8 గంటల మధ్యలో జరిగి వాళ్ళు డబ్బులు పంచుకొని మమ్మల్ని డైవర్షన్ చేయాలని రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా డైవర్షన్ పాలిటికల్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసింది. అంతే కదా, దాని డౌట్. పార్టీ బాధ్యత అండి. మేము పార్టీ పనిచేసిన కార్యకర్త. నేను వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చారు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు పార్టీ కార్యాలయాలు కూడా అర్ధరాత్రులు నడుపుతారు. కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ కార్పొరేషన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం దండుపాల్యం బ్యాచ్ అంతా వచ్చింది. అంబేద్కర్ స్టడీ సర్కిల్ పక్కన ఉన్న దేవాలయంలో ఎంతమంది కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారో చూడండి. డబ్బులు గుళ్ళలో పంచుతున్నారు, వాళ్ళు మసీదులలో పంచుతున్నారు. ఇంట్లో సోదాలు చేయాలి. సోదాలు చేయాల్సింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రిగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో చేస్తే డబ్బులు దొరుకుతాయి. థ్యాంక్ యూ. మన మసీదులలో పోవాలి, మసీదుల ప్రోగ్రామ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు రావడంతో మోతీనగర్లోని మర్రి జనార్దన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అటు ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో సోదాలు చేస్తుండటంపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారంటూ రవీందర్ నిలదీశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు రావడంతో మోతీనగర్లోని మర్రి జనార్దన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అటు ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో సోదాలు చేస్తుండటంపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారంటూ రవీందర్ నిలదీశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రవీందర్ అన్నట్లుగా ఎలక్షన్ జోన్ కాని ప్రాంతంలో ఎందుకు తనిఖీలు చేస్తున్నట్లు, ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? ప్రజెంట్ మేము మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. ఇంటి వద్ద ఇప్పటివరకే ఎలక్షన్ సంబంధించిన స్క్వాడ్ కూడా తనిఖీలు చేసింది. తనిఖీలు చేసిన సమయంలో మాత్రం ఎలాంటి డబ్బు దొరకలేదని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ప్రజెంట్ మనం ఇల్లు చూడొచ్చు. ఈ ఇంట్లో మర్రి జనార్దన్ రెడ్డి నివాసము. ఈ ఇంట్లో ఇప్పటివరకే ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఈ ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడికి సంబంధించి కూడా ఎన్నికల అధికారులు మాత్రం ఇక్కడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఉంటున్నారు. ఇక్కడ నుంచే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇక్కడ నుండి ఉంటున్నారు. కాబట్టి మాకు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు వచ్చిన కారణంగా మాత్రమే ఇక్కడ తనిఖీలు చేశామని చెప్పేసి కూడా చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. ప్రజెంట్ మనం మర్రి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో మాత్రం ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే తక్కిళ్లపల్లి రవీంద్రరావు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఉన్న సమయంలో మాత్రం ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ఎన్నికల అధికారులు ఏదైతే చెప్తున్నారో ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ప్రాసెస్ లో భాగంగానే స్క్వాడ్ ఇప్పటివరకే మాత్రం తనిఖీలు చేసిందనే దానిపైన కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. దీంతో పాటుగా ఎన్నికలకు సంబంధించిన మాత్రం ఒక పక్క సజావుగా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుతున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల ఇళ్లలోనే ఇప్పటివరకే తనిఖీలు చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి కొనగల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. అన్న, ఇప్పటివరకే ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. ఓడిపోతున్నామనే సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పి దౌర్జన్యాలు దాడులు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు తక్కలపల్లి రవీందర్ ఇంటి కాడ పోలీసు పెట్టి అక్కడ చర్చ చేస్తూ ఉన్నాడు. మర్రి జనార్దన్ ఇంటి కాడ 200 మంది పోలీసులు పెట్టి ఇక్కడ చర్చ చేస్తూ ఉన్నాడు. ఈ 2 ఇండ్లు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలోకి రావు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఉన్నది మర్రి జనార్దన్ రెడ్డి గారిని. ఇక్కడికి ఎన్నికల అధికారి రావాలన్నా ఆయనకి ఎలాంటి రూల్ లేదు. నోటీస్ ఇచ్చి రావాలి. ఏ సమాచారం లేకుండా పొద్దున 200 మంది పోలీసుతోని ఎన్నికల అధికారి వస్తే ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తే ఏం చెప్తున్నాడు? మాకు ఓవరాల్గా చెప్పారు వచ్చిన అంటున్నాడు. మరి మీ మీడియాని తీసుకుపోయి లోపల కెమెరాలు పెట్టి చూపించమనండి, ఏముంది అందులో? మరి కెమెరాలు ఎందుకు అలౌ చేస్తలేరు? మీడియాని ఎందుకు అలౌ చేస్తలేరు? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీడియా అలౌ చేయండి, కెమెరా ముందు పెట్టండి, దొరికితే మన ప్రూఫ్ ఉంటే చూపియండి. ఇదంతా జిమ్మికి ఏంటంటే ఇక్కడ డైవర్షన్ చేసేసి పోలీసు పెట్టి కెమెరా పెట్టేసి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మొత్తం. అందులో భాగంగానే ఈ డైవర్షన్ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎన్ని జిమ్మికులాడినా, ఎంత దౌర్జన్యం చేసినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీహిల్స్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ డబ్బును డంపింగ్ చేసింది, ఓటర్లను కూడా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తనిఖీలు చేశారని అంటున్నారు. డబ్బులుంటే పట్టుకోమనండి, చూడమనండి. ఏడు డబ్బులు ఉన్నాయి, ఎవరింట్లో దొరికినాయి, ఏడన్నా దొరికినాయా? కాంగ్రెస్ వాళ్ళే డబ్బులు వస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దున్న స్టార్ట్ చేసిన కార్యకర్తలంతా కూడా ఆ డైవర్షన్ చేయడానికనే, మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడానికనే అక్కడ డబ్బులు వంచడానికి సులువు అవుతుందని చెప్పి ఈ కార్యక్రమం తీసుకురు రేవంత్ రెడ్డి గారు. డీజీపీతో మాట్లాడి మొత్తం ఒక ప్లాన్ చేసి ఇదంతా జిమ్మికి ఆడుతూ ఉన్నాడు. ఎన్ని జిమ్మికులు ఆడినా, ఎంత దౌర్జన్యం చేసినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఇప్పటివరకు మాత్రం ఒక పక్క సోదాలు మాత్రం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆ డబ్బు అయితే లేదు, డబ్బు ఎక్కడ కూడా దొరకలేదు అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక పక్క నివాసంలో పోలీసులు ఉంటాయి, ఈ నివాసం ముందు కూడా ఒక పక్క పోలీసులు కూడా మౌరించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఇదే సిచ్యువేషన్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా తనిఖీలకు సంబంధించిన మాత్రం తనిఖీల పేరుతో కూడా ఇళ్లలో కూడా సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహించే టైంలో కూడా ఎక్కడ కూడా ఆ డబ్బు కూడా దొరకలేదు. కానీ కావాలని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ఇప్పటివరకే సోదాలు కూడా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ ఇంటి దగ్గర ఏదైతే సోదాలు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చారో ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ సోదాలు కూడా ఇప్పటివరకే ముగిసాయి. సోదాలు ముగిసాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడైతే డబ్బులు పంచుకోవాలని చెప్పేసి ఆ ఏరియాలో భావిస్తుందో దానికి ఆనుకొని ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల
ఆ ఇండ్ల పైన మాత్రమే ఇప్పటివరకు దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు సోదాలు కూడా చేస్తూ ఉంది అనే దానిపైన కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఉదయం నుంచి మాత్రం ఫ్లయింగ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చి మాత్రం ఫ్లయింగ్ స్క్వాడ్ ఇక్కడ తనిఖీలు చేస్తే ఆ తనిఖీల్లో మాత్రం ఎలాంటి డబ్బు కూడా పట్టుబడలేదు. డబ్బుతో పాటు ఎలాంటి హోటళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రలోభ పెట్టట్లేదు. కావాలని చెప్పేసి కూడా అధికారులు మాత్రం ఒక ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను అయితే భయభ్రాంతులకు గురి చేయాలి. ఎవరైతే ఇక్కడికి ప్రచారం చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చింది, ఒక పక్క కాంపిట్ చేశారని చెప్పేసి కూడా ఒక సమాచారం ఇస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు కూడా గుప్పిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడైతే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాలో ఆ రేసుకు సంబంధించిన మాత్రం డబ్బులు పంచడానికి వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడికి సంబంధించినందుకు మాత్రం తనిఖీల పేరిట మాత్రం తనిఖీలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక పక్క ఆరోపణలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఉన్న ఇండ్లు మాత్రం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇల్లు. ఈ ఇంట్లో మాత్రం ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికలకు అధికారులు ఏదైతే చెప్తున్నారో వాటికి సంబంధించినందుకు మాత్రం ఎన్నికలు చెప్తున్న ప్రకారం మాత్రం ఇక్కడ తక్కలపల్లి రవీంద్రరావు ఉంటున్నారు. తక్కలపల్లి రవీంద్రరావు ఇప్పటివరకే ఒక డివిజన్కు ఇన్ఛార్జ్గా ఉన్నారు. డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఓటర్లను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి అందులో భాగంగానే తనిఖీలు చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి అన్న ఇప్పటివరకే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఎందుకు తనిఖీలు చేశారట అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేస్తుంది, బీజేపీ చేస్తుంది, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా చేస్తుంది. మూడు ప్రధాన పార్టీలు కూడా చేస్తున్న సమయంలో ఓన్లీ బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మేము గెలుస్తాం కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తారు కదా, వేరే క్వశ్చన్ ఏముంది? ఎవరైతే గెలుస్తారో వాళ్ళను ఆత్మస్థైర్యం తగ్గించాలి, వాళ్ళను టైం వేస్ట్ చేయాలి అనేది చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి తెలుసు కదా, ఆయన మార్క్ పాలిటిక్సే ఇది కదా. ఎదుటోని ఏదో ఇచ్చేయాలి, ఇలా టీవీలకు ఏదో పని చెప్పాలి, ఈడేమో దొరుకుతుంది ఏదో అనుకున్నారు. ఏం దొరికిందండి? ఉదయం నుంచి తనిఖీలు చేసి ఏం దొరికింది? ఒక అండర్వేర్, ఒక బనీన్ దొరికింది. అది కూడా ఎవరిది? ఈడ చౌకీదారిది. అది కూడా టీవీ వాళ్ళు ఏదో చూపించుకుని తీసుకోపోయారు. వాడు నన్ను అడుగుతున్నాడు, సార్ నాకు ఒకటే అండర్వేర్ బనీన్ సార్, ఏమైనా ఇప్పేయండి సార్ అంటే నేను సాయంత్రం పోయేటప్పుడు ఇప్పిస్తలేరా బాబు అని చెప్పిన. అంటే మా టైం వేస్ట్ చేయాలి, కార్యకర్తలను ఒక భయభ్రాంతులు చేయాలి. ఈ మెయిన్ ఏంటంటే ఇది కాన్స్టిట్యుయెన్సీ కాదు, ఇది ఆ నియోజకవర్గమే కాదు, పక్క నియోజకవర్గంలో వచ్చి మీరు వచ్చి ఒక నోటీస్ లేకుండా ఏం ఎలక్షన్ కమిషన్కి ఏం పని అండి? వాళ్ళు వచ్చి పక్క నియోజకవర్గంలో వచ్చి ఎందుకు? మీ డ్యూటీ ఆడ కదా, ఆడ మీ స్క్వాడ్ అక్కడ ఉండాలి కదా, ఇక్కడ వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా ఏంటంటే ప్రభుత్వం దీని వెనుక ఉండి నడిపిస్తుంది అంతే. నియోజకవర్గం కాదంటున్నారు. ఇలాంటి సమయంలో మాత్రం ఎన్నికల సంఘానికి ఏమైనా ఫిర్యాదు చేసే ఆలోచనలు ఉన్నారు? 100% చేస్తామండి. ఎందుకు చేయం? ఎన్నికల్లో ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చిండ్రు కదా, వాళ్ళకి మీద ఆఫీసర్ తెలియకుండా కింద వాళ్ళు వచ్చిండ్రు అంటే దాని అర్థం ఏంది? గవర్నమెంట్ దీని బ్యాకింగ్ ఉంది, గవర్నమెంట్ కావాల్చుకొని చేస్తుంది. చేసి మా టైం ఇలా వేస్ట్ చేయాలని, ఇలా మా టైం అంతా ఇక్కడ వేస్ట్ చేస్తే వాళ్ళు రామత్ నగర్లో చూడండి ఎట్లా 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి కూడా పైసలు వంచుతున్నారు. వాళ్ళు ఎందుకు? మేమంతా ఆడ ఉండొద్దు, టీవీ వాళ్ళు అక్కడ ఉండొద్దు, పోలీస్ వాళ్ళు అక్కడ ఉండొద్దు. ఒక డైవర్షన్ చేయాలి, అటెన్షన్ డైవర్షన్ చేయాలి, ఒక భయభ్రాంతులు చేయాలి, కిందికి క్యాడర్ను ఒక ఆత్మస్థైర్యాన్ని ఇది చేయాలి. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రండి. ఇవాళ ఏదైతే రేడ్ అయిందో ఇవాళ మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద, దాని నుంచి వాళ్ళకి ఏమీ దొరకలేదు. ప్రజలు కూడా అర్థమైపోయింది ఏం లేదు, వీళ్ళు కావాల్చుకొని కక్ష సాధింపు, వీళ్ళు ఎట్లా గెలుస్తారని, వీళ్ళని ఇచ్చేస్తున్నారని, టార్గెట్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమైంది. దాని నుంచి ఏమవుతుందండి? ఇవాళ ఇంకా 5,000 మెజార్టీ మాకు పెరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఇప్పటికే కక్ష సాధింపులో భాగంగా మాత్రమే తనిఖీల పేరుతో మాత్రం తనిఖీలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరూ కూడా చెప్తున్నాం. ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఓటర్లకు సంబంధించిన మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రలోభాలకు గురి చేయడానికి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఏదైతే రైమత్నారు డివిజన్ ఇన్ఛార్జ్గా కూడా ఇప్పటివరకు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఉన్నారు. ఆ డివిజన్కు సంబంధించి కూడా అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఉంటే ఇట్లా వాళ్ళందరూ కూడా ప్రలోభాలకు గురి చేసే కాంగ్రెస్ నేతలను కూడా అడ్డుకుంటారు కాబట్టి అందులో భాగంగానే డైవర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద ఇప్పటివరకే కేంద్ర బలగాలు ఉన్నాయి, అదేవిధంగా లోకల్ పోలీసులు కూడా ఉన్నారు. లోపల తనిఖీలు కూడా ఇప్పటివరకే చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ ఈ తనిఖీలకు సంబంధించి కూడా ఎలాంటి వారెంట్ లేదు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం నివాసం ఉంటే మాత్రం అక్కడ వచ్చి తనిఖీలు చేసుకోవచ్చు. కానీ ఆ లోకల్ గా నివాసం లేకుండా కూడా ఇతర కాన్స్టిట్యూన్సీ అంటే పక్కనున్న కాన్స్టిట్యూన్సీ ఉంటే మాత్రం ఎందుకు తనిఖీలు చేస్తారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయడానికి కూడా ఇప్పటివరకు ఆలోచన కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫిర్యాదుకు సంబంధించి కూడా ఫిర్యాదు ఎప్పుడు చేయబోతున్నారు అని చెప్పేసి దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మనం మర్రి జనార్దన్ రెడ్డి నివాసం లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము. నివాసంలో మాత్రం ఉదయం నుంచి కూడా దాదాపు 4 గంటల నుంచి కూడా ఇదే విధంగా మాత్రం సోదాలు అయితే జరుగుతున్నాయి. సోదాలు జరిగే దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు
నేతలు అయితే ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక పక్క మాత్రం కావాలని బీఆర్ఎస్ సంబంధించిన నేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ కూడా ఇప్పటివరకే సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు మాత్రం బీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం భారీగా కూడా మెజార్టీ రాబోతుంది. మెజార్టీకి సంబంధించిన రాబోతుంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రజలు మనం చూడొచ్చు తక్కలపల్లి రవీంద్రరావు ఎక్కడైతే రేవంత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నారో, డివిజన్ ఇన్ఛార్జిగా కూడా ఉన్న ఆ నేపథ్యంలో మాత్రం డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఈ ప్లేస్ లో మాత్రం ఇప్పటివరకే తనిఖీలు కూడా చేస్తున్న చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఈ నివాసం మాత్రం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసానికి సంబంధించి కూడా నివాసంలో ఇప్పటివరకే ఏదైతే అంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉంటున్నారు కాబట్టి ఆ నేతలందరినీ ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే పనిలో భాగంగానే ఇలాంటి సోదాలు కూడా నిర్వహిస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏవైతే పక్కనున్న నివాసాలు ఉన్నాయో ఆ నివాసాలన్నింటినీ కూడా ఇప్పటివరకే ప్రభుత్వం టార్గెట్ చేసింది కాబట్టి అందులో భాగంగానే ఆ తనిఖీలు కూడా చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా అంటే ఉదయం నుంచి కూడా ఒక పక్క కూకట్పల్లిలో ఉన్న తక్కలపల్లి రవీంద్రరావు నివాసం కావచ్చు, అదేవిధంగా ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు అయితే తనిఖీలు చేశారు కాబట్టి ఈ తనిఖీల్లో మాత్రం ఎక్కడ కూడా ఇప్పటివరకే డబ్బులు కావచ్చు, అదేవిధంగా ఓటర్లు త్వరలో పెట్టడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు కాబట్టి ఏవి కూడా దొరకలేదనే విషయాలు కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీటన్నిటికీ సంబంధించినంత వరకు మాత్రం పోలీసులు ఇంకా ఎక్కడెక్కడ తనిఖీలు చేయబోతున్నారో దానిపై కూడా బీఆర్ఎస్ అయితే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.